ప్రభు నుండి ప్రియమైన వాళ్ళారా, ఇంతవరకు మనం చక్కగా పాటలు పాడుకుని దేవుడి నామాన్ని మహిమపరుచుకుని ఉన్నాము. అదేవిధంగా వాక్య పఠన, స్తుతి, ఆరాధన, ప్రార్థనలో దేవుడు తోడుగా ఉండి ఎంతగానో తనను తాను మహిమపరుచుకున్నాడని నమ్ముచున్నాం. ఇప్పుడు ప్రాముఖ్యమైన భాగము, మన జీవితములకు కావలసినటువంటి ఆత్మీయ భాగము, ఆత్మీయ ఆహారము కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేసుకుని వాక్యమును ప్రారంభించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తెలుస్తున్నాం నాయన. ఇంతవరకు ఆరాధనలో మీరుండి ఘనముగా జరిగించినందుకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇప్పుడు నీ వాక్యమును ధ్యానిస్తుండగా వినగల చెవులను, గ్రహించగలిగే హృదయమును మాకు దయచేయండి. మాట్లాడేది నేను కాదు కానీ మీరే నాలో ఉండి మాట్లాడమని, నీ వాక్యపు వెలుగులోంచి అనేకమైన విషయములను, సత్యములను, మర్మములను మాకు బోధించమని, ఈ వాక్యానుసారమైన జీవితాన్ని మేమందరము కలిగి ఉండడానికి కృప చూపించమని యేసు నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మన వాక్య ధ్యానాంశం ఏమనగా, పరలోకానికి ఎవరు వెళ్ళగలరు? చెప్పండి, మళ్ళీ చెప్పాలి. పరలోకానికి ఎవరు వెళ్ళగలరు అనేటువంటి అంశం మీద ఈరోజు మనం కొద్ది నిమిషములు మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, మన దేశము భారతదేశము. మన దేశం ఏ దేశం అండి? భారతదేశము. ఈ భారతదేశంలో చక్కని రాజ్యాంగం ఉందండి. రాజ్యాంగం కలిగిన దేశం. రాజ్యాంగంలో భారతదేశ పౌరులు ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఏ విధమైన నాగరికతను అనుసరించాలి అనేటువంటి అనేకమైన విషయములు ఈ యొక్క భారత రాజ్యాంగంలో మనకి పొందుపరిచి ఉన్నారు. కాబట్టి భారతదేశ పౌరులుగా మనం భారత రాజ్యాంగమును ఎంతో గౌరవించాలి. అదే సమయంలో రాజ్యాంగాన్ని మనం పొందుకున్నందుకు మనం ఎంతో గర్వించాలి. ఏమండి? అదే విధముగా మనమంతా అనగా ప్రపంచంలో ఉన్న మానవాళ్ళంతా దేవుని వాక్యమైనటువంటి, దేవుని మాట అయినటువంటి బైబిల్ గ్రంథాన్ని కలిగి ఉన్నందుకట ఇంకా ఎంతగానో ఏం చేయాలి? మనం గర్వపడాలి. ఏం కలిగి ఉన్నాము? దేవుని వాక్య గ్రంథమైనటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని మనం కలిగి ఉన్నందుకు చాలా గొప్ప ధన్యులం. మనం చాలా గొప్ప ధన్యులం అండి. దేవుడు మన జీవితంలో చేసినటువంటి గొప్ప గొప్ప మేలులు, దేవుని యొక్క సహాయము మనందరినీ కూడా ఎక్కడికి నడిపిస్తుంది? బైబిల్ దగ్గరికి తీసుకెళ్తుందండి మనందరినీ. దేవుని వాక్యం ఎక్కడ తీసుకెళ్తుందంటే బైబిల్ దగ్గర తీసుకెళ్తుంది. ఈరోజు బైబిల్ కానీ లేకపోతే మన జీవితం చీకటిలో ఉండేది. ఎక్కడ ఉండేదట? బైబిల్ కానీ లేకపోతే ఈరోజు మన జీవితము సర్వనాశనం అయిపోయేది. ఎందుచేతనగా బైబిల్లో అనేకమైన విషయాలను దేవుడు వ్రాయించి ఉన్నాడు. తన ప్రవక్తల ద్వారా, అపోస్తలుల ద్వారా దేవుడు తన నోటి మాటను, దేవుని యొక్క ఉద్దేశములను దైవ గ్రంథమైనటువంటి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చాలా చక్కగా వ్రాయించి ఉన్నాడండి. అందుకే బైబిల్ని ఎవరైతే కలిగి ఉంటారో వారు గొప్ప ధన్యులట, గొప్ప ధన్యులు. అందుచేత ప్రతి ఇంట్లో ఏముండాలట? ఏమున్నా లేకపోయినా పర్వాలేదు కానీ బైబిల్ ఒకటి ఉండాలి. ఏముండాలి? బైబిల్ ఉండాలి. ప్రతి ఒక్కరూ అదే ఆస్తి అండి. అది దేవుని యొక్క వాక్యము. ఈ వాక్యము మనం కలిగి ఉంటే చీకటిలో నుండి మనం ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి వస్తూ ఉన్నాం అన్నమాట. వచ్చి ఉన్నాం అంతే. ఎవరైతే దేవుని యొక్క వాక్య గ్రంథాన్ని కలిగి ఉంటారో, దేవుని యొక్క మాటను కలిగి ఉంటారో వారు చీకటిలో నుండి
ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. చూద్దామా, మొదటి పేతురు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. మొదటి పేతురు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం త్వరగా చదివినట్లయితే మనం త్వరగా ముగించుకుందాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, ఎవరి వెలుగుది? ఎవరిది? నీదా నాదా? నీది కాదు, నాది కాదు. ఆశ్చర్యకరమైన, మనం ఎక్కడ ఉన్నామట? మనము చీకటిలో ఉన్నాం. చీకటిలో, గాఢాంధకారములో, చీకటిలో మనం ఉన్నప్పుడు దేవుని యొక్క వెలుగు ఆశ్చర్యకరంగా మనం పిలిచిందట. ఆశ్చర్యకరమైన రీతిలో ఆ వెలుగు కానీ మనం పిలవకపోతే మనం నశించిపోయిన స్థితిలో ఉండేవాళ్ళము, అంధకారంలో బ్రతికేవాళ్ళం, పాపములో బ్రతికేవాళ్ళము, శాపంలో బ్రతికేవాళ్ళము. అందుచేతనే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అయితే మీరు చీకటిలో నుండి ఎక్కడికి వచ్చారట? ఆశ్చర్యకరం, వండర్ఫుల్, ఆశ్చర్యం అండి. ఎవరు ఊహించలేదు ఇది. ఆశ్చర్యకరములైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. మనం ఎలా ఉన్నామట? ఎప్పుడైతే మనం ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చేసామో మనం ఎలా మారిపోయామంటే ఇక్కడ వ్రాస్తా ఉన్నాడు. ఏంటి? ఏర్పరచబడిన వంశం అట. చాలా మంది అంటుంటారు, మా వంశం చాలా గొప్పది, మాది సూర్యవంశము, మాది చంద్రవంశము, మా వంశంలో గొప్ప గొప్ప మనుషులు పుట్టారు, గొప్ప గొప్ప చక్రవర్తులు పుట్టారని చెప్పి చాలా గొప్పగా తమ వంశములను గురించి చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే మనము దేవుని యొక్క ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఎప్పుడైతే మనం వచ్చామో, ఆయన గుణాలను మనం ఎప్పుడైతే ప్రచురం చేస్తూ ఉన్నామో అప్పుడు మనం ఎలా మారిపోతామట? ఏర్పరచబడిన వంశంగా మారిపోతాం. అంతేకాదు, రాజులైన యాజక సమూహం, మనం అందరం రాజులుగా మారిపోతామట. దేవుని బిడ్డలంటే అడుక్కునేవారు కాదండి, పేదవారు కాదు, దరిద్రులు కాదు, దిక్కులేని వారు కాదు, లేదా తక్కువ కులస్తులు కాదు, అంటరాని వారు కాదు. చాలామంది అనుకుంటున్నారు ఈ లోకంలో క్రైస్తవులు అనగా తక్కువ కులానికి చెందినవారు. ఎందుకంటే ఆ కులంలోనూ ఎక్కువ మంది యేసుక్రీస్తుని నమ్ముకుంటా ఉంటారు. కాబట్టి యేసుక్రీస్తు అంటరాని వాళ్ళ దేవుడు, తక్కువ కులస్తుల దేవుడని చాలా చులకన భావంతో అనేక మంది తెలిసి కాదండి తెలియక మాట్లాడుతూ ఉంటారు. పాపం వారికి తెలియదు. వారిని మనం తప్పు పట్టడానికి ఏమాత్రం అవకాశం లేదు, వీల్లేదు. ఎందుకు మాట్లాడుతున్నారంటే వారు తెలియక దేవుని యొక్క గొప్పతనం గురించి, ఆయన యొక్క పరిశుద్ధ జీవితము గురించి, ఆయన పరిశుద్ధ పుట్టుకను గురించి తెలియక తక్కువ చేసి హేళనగా అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మనం ఎవరమాట? రాజులైన యాజక సమూహము. రాజు యేసు ప్రభువు, రాజకుమారుడు, రాజకుమార్తెలు మనం. అంటే రాజుగారి యొక్క పిల్లలకు విలువ ఉంటుందా ఉండదండి? చాలా గొప్ప విలువ ఉంటుంది. వాళ్ళేమి తక్కువ వారు కాదు, క్రైస్తవులు తక్కువ వారు కాదండి. ఎందులోనూ కూడా రాజులైన యాజక సమూహము. అంతేకాకుండా ఇంకేమంటున్నాడు? పరిశుద్ధ జనమట. ఏం జనము? పరిశుద్ధమైన జనము. ఇంకా అంతేకాకుండా మూడో మాట దేవుని సొత్తట. మనం ఎవరి సొత్తు? మనము దేవుని సొత్తు. ఎందుకనక మనల్ని దేవుడు విలువ పెట్టుకున్నాడు. ఏంటా విలువ? తన చివరి రక్తపు బొట్టు వరకు కల్వరి సిలువలో ధార పోసి నిన్ను నన్ను కొన్నాడండి. మనం విలువ పెట్టి కొనబడిన వారం. అందుకే మనం అందరం ఎవరి సొత్తు? చాలా మంది అంటున్నారు ఇదంతా నా సొత్తు అండి, నా ఆస్తి అండి.
ఎందుకంటే వారు ఈ లోకంలో సంపాదించుకున్న దాన్ని బట్టి ఇది నాది, నా సొత్తు, నా ఆస్తి అంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మరి బాబు మీరే నా ఆస్తి. ఏమంటున్నాడు? మీరే నా ఆస్తి. దేవుని సొత్తు అయిన ప్రజలుగా ఉన్నామంట మనం అందరం కూడా. ఇంకా మనకి ఇంకా ఎదురు లేదు, తిరుగు లేదు. రాజులైన యాజక సమూహముగా ఉన్నాము, పరిశుద్ధ జనముగా ఉన్నాము, అంతేకాకుండా దేవుని సొత్తు అయిన ప్రజలుగా ఉన్నామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఒకప్పుడు మనం పాపులమే, ఒకప్పుడు మనం దుర్మార్గులమే, ఒకప్పుడు మనం నీచులమే, ఒకప్పుడు మనం అసహ్యులమే, నీచమైన కార్యములు చేసిన వారమే, పాపులలో ప్రధానులమే మనం. అయినను కూడా దేవుడు ఎప్పుడైతే మన హృదయానికి వచ్చాడో, దేవుని వాక్యం మన హృదయంలో ఎప్పుడైతే నాటబడిందో, అప్పుడు మనం ఆశ్చర్యకరమైన రీతిగా దేవుని యొక్క వెలుగులోనికి మనం మార్చబడ్డాం. ఆయన గుణాన్ని మనం మన హృదయంలో నింపుకున్నాం. ఆయన గుణాతిశయములు కలిగిన దేవుడు. ఆయనలో ఎటువంటి పాపము లేదు, పరిశుద్ధమైన దేవుడు, కళంకము లేనివాడు, మచ్చలేనివాడు. ఆయన ఎవరు వేలెత్తి చూపించే అవకాశము ప్రపంచంలో ఎవ్వరికీ లేదండి. అందుకంటాడు యేసుక్రీస్తు ప్రభువారు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? ఎవరైనా చెప్పగలరా? ధైర్యం ఉందా మీకు అని దేవుడే ఆనాటి ప్రధానికానికి, శాస్త్రులు, పరిశీలకు, ధర్మశాస్త్ర ప్రబోధకులకు దేవుడు ఒక గొప్ప సవాలును విసిరాడండి. అంత గొప్ప దేవుడు. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 18వ వచనం చూడండి. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 18వ వచనం చూద్దాం, త్వరగా ముగించుకుందాం. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 18వ వచనం చూడండి. నన్ను చూచి ఉన్నా ఏంటి సంగతిని గూర్చి నేను నీకు కనబడవు సంగతిని గూర్చి నిన్ను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకై కనబడి ఉన్నాను. అందుచేత నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము అంటున్నాడు దేవుడు. నీవు నన్ను చూచిన సంగతిని గూర్చి, నేను నీకు కనబడబో సంగతిని గూర్చి, నిన్ను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకై కనబడి అంటున్నాను. మనల్ని ఎలాగా? పరిచారకులు గాను, దేవునికి గొప్ప సాక్షులుగా నిలబెట్టాడు. అందుచేతనే ఈరోజు దేవుని వాక్యం ప్రపంచమంతటా ప్రకటింపబడతా ఉంది. లూకాసు వార్త 7వ అధ్యాయము, లూకాసు వార్త 1వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయము చూసినట్లయితే అక్కడ ఒక మాట మనకు కనబడతా ఉంది. లూకాసు వార్త 1వ అధ్యాయము 79వ వచనం చూడండి. 79వ వచనం, మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించటం వలన తన ప్రజలకు, ఎవరి ప్రజలు? తన ప్రజలు, మనమందరము కూడా దేవుని యొక్క ప్రజలము. తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినాడు. ఏ జ్ఞానము? రక్షణ జ్ఞానము. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిలో ఎలాంటిది? వెర్రితనము, గురుడితనము. చాలా మంది అనుకుంటారు నాకు అన్ని తెలుసు, నేను జ్ఞానవంతుని, మహా గొప్ప జ్ఞానం ఉంది నాకు అంతా తెలుసు, నా ముందు ఎవరు మాట్లాడడానికి వీలు లేదు అని మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి ఎలాంటిదట? వెర్రితనముగా ఉంది. నువ్వు ఏ విషయంలో అతిశయిస్తున్నావేమో, నీ యొక్క బలాన్ని చూసి అతిశయిస్తూ ఉన్నావేమో, నీకు నా స్థితిగతులను బట్టి అతిశయిస్తున్నావేమో. కానీ పౌలు గారు దేవుని బట్టి అతిశయిస్తూ ఉన్నాడట. మనమందరం కూడా దేవుని బట్టి అతిశయించాలి. ఈ జీవితం తర్వాత మనందరికీ కూడా ఏముందండి? మరొక జీవితం ఉంది. ఈ జీవితమే కాదండి, ఈ లోకంలో 60-70 సంవత్సరాలు మనం బతుకుతాం. ఇంకా అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, ఇంకా గొప్ప బలం ఉంటే 90 సంవత్సరాలు. అయినా సరే ఆ వయసులో బ్రతికిన ఆయాస, ప్రయాస, వృధా తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు, ఎవరికి ఉపయోగం ఉండదండి. అంతకాలం బ్రతికిన
అయితే ఈ జీవితం తర్వాత మరొక జీవితం ఉందని దేవుని యొక్క బైబిల్ గ్రంథం మాత్రమే తెలియజేస్తా ఉంది. మనిషి జీవితం అంతా ఈ లోకంలోనే అనుకుంటే చాలా పొరపాటు. నా బతుకంతా ఈ లోకంలోనే, బతికిన కాడకి చాలు, సుఖంగా హాయిగా ప్రశాంతంగా బ్రతుకుతాను అని అనుకుంటే చాలా పొరపాటట. ఈనాడు మనిషి జీవితం చూసినట్లయితే చాలా బిజీగా అయిపోయింది. ఖాళీ లేదు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా మనిషి చాలా బిజీ అయిపోయాడు. ఏమాత్రం తీరిక లేదు. మనిషి దేవుని దగ్గరకు రావడానికి ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదండి. బిజీ అయిపోయాడు. మనిషి అన్ని సంపాదించుకోవడంలో చాలా బిజీగా ఉన్నాడట. ఏమండి, చాలా సంపాదించుకోవడంలో బిజీ అయిపోయాడు. ఏదో సంపాదించుకుని ఈ లోకంలో జీవించినంత కాలం ప్రశాంతంగా బ్రతుకుదాం అనుకుంటున్నాడు. కానీ మరొక జీవితం ఉందన్న సంగతిని ఏం చేస్తున్నాడు? మరిచిపోతా ఉన్నాడు. మనకంటే ముందు ఎంతో మంది చనిపోయారు. ఎంతో మంది గొప్ప చనిపోయారండి. పేరు ప్రఖ్యాతులు గల వాళ్ళు చనిపోయారు. కోటీశ్వరులు చనిపోయారు. వందల వేల కోట్ల ఎకరాల భూములు ఉన్నవాళ్ళు చనిపోయారు. వ్యాపారవేత్తలు చనిపోయారు. చూడండి, ఒక అతను అనుకున్నాడట, ఒక గొప్ప మహా చక్రవర్తి, నేను ఈ దేశాన్నంతటినీ ఆక్రమించుకోవాలనుకున్నాడు. ఏంటి? దేశాన్ని ఆక్రమించుకోవాలనుకున్నాడట. ఇంక దేశం అంతా నా గుప్పట్లో ఉండాలి, నాకు తిరిగి ఉండకూడదు అని ఒక మనిషి అనుకుంటే, ఇంకో మనిషి అనుకున్నాడట, ఈ దేశంతో కాదు, నాకు ఈ ప్రపంచాన్ని ఆక్రమించుకోవాలి, ప్రపంచాన్ని జయించేయాలి, ఈ ప్రపంచం అంతా నా గుప్పిట్లో ఉండాలి అనుకున్నాడు. జయించి ఏమైనా తీసుకెళ్ళాడా చెప్పండి? ఏమి తీసుకెళ్ళలేదు. దేశాన్ని జయించాడు, ప్రపంచాన్ని జయించాడు. చివరికి ఏమి తీసుకెళ్లకుండా ఒంటరిగా వట్టి చేతులతో ఈ లోకాన్ని విడిచి మట్టిలో కలిసిపోయారని ఎంతో మంది మహనీయులు, గొప్పవారు. మనిషి ఎక్కడికి వెళ్ళాడు? ఏమి తీసుకెళ్ళాడు? అందుచేతనే మనిషి భూమి మీద జీవించినంత కాలము మరొక లోకం ఉంది, మరొక జీవితం ఉందని గుర్తించుకుని బతకాలట. ఈ జీవితం ముగించిన తర్వాత అయిపోలేదండి. అసలు సంగతి అసలు కదా అప్పుడు ప్రారంభమవుతుంది. చనిపోయిన తర్వాత ప్రారంభమవుతుంది. ఇంకో జీవితం ఉంది. మనం చాలా మంది ఈ భూమి మీద ప్రయాణము అనేక రకరకాల ప్రయాణాలు చేస్తూ ఉంటాం. ఉదాహరణకి ఈ ప్రాంతం నుండి ఇంకో ప్రాంతం వెళ్ళాలనుకోండి, తీరా ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత మనం అనుకున్న స్థానానికి వెళ్ళిన తర్వాత మన ప్రయాణం అక్కడితో ముగిసిపోయింది. గమ్యస్థానాన్ని చేరుకున్నాం, అక్కడితో అయిపోయింది ఈ లోకంలో. కానీ మనిషి యొక్క ఆత్మ అనేటువంటిది ఒకటి ఉంది. ఈ ఆత్మకు చావు లేదు. ఈ ఆత్మ నిరంతరము జీవిస్తూ ఉంటుందండి. మరి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళిపోతే అక్కడ ముగింపు ఉంటుంది. మరి ఆత్మ ప్రయాణానికి మరి గమ్యం ఎక్కడ ఉందనేది మనం ఎప్పుడైనా ఆలోచించామా? చూడండి, ఆత్మ ప్రయాణం ఏ గమ్యానికి చేరుస్తుంది? రెండు గమ్యాలు ఉన్నాయట ఈ ఆత్మ ప్రయాణం చేయడానికి. ఈ లోకంలో తన జీవితాన్ని ముగించిన తర్వాత మనలో ఉన్నటువంటి ఆత్మ ప్రయాణం చేయడానికి రెండవ గమ్యాలు ఉన్నాయట. ఒకటేంటిది? పరలోకం. రెండు పాతాళం. ఒకటి పరలోకము, రెండు పాతాళము. చనిపోయిన తర్వాత మానవుడు ఈ రెండు ప్రదేశాల్లో ఏదో ఒక ప్రదేశానికి తప్పకుండా వెళ్ళి తీరాలండి. వెళ్ళాల్సిందే. నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను అనడానికి వీల్లేదు. మనిషి ఈ భూలోకంలో జీవించేది కేవలము 60-70 సంవత్సరాల బతుకు మాత్రమే. తర్వాత మరొక జీవితాన్ని ప్రారంభించాలి. నూతన జీవితం కొత్తగా ప్రారంభమవుతుంది. ఆత్మ ప్రయాణం అంటారు దాన్ని. చూద్దామా ఎలా ప్రారంభమవుతుందో? సామెతల గ్రంథము 15వ అధ్యాయం 24వ వచనం చూడండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనంలో చక్కగా సొలొమోను భక్తుడు చక్కగా రాశాడు. సామెతల గ్రంథం చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 24వ వచనంలో చదవండి.
క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. సొలొమోను మహా గొప్ప జ్ఞానవంతుడండి. మహాజ్ఞానవంతుడు. ప్రపంచంలో అతని వంటి జ్ఞానము కలిగిన వాడు, ఐశ్వర్యము కలిగిన వాడు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు, గొప్ప హోదా స్థితిమంతుడు ఇంకెవ్వడూ లేడండి. అలాంటి ఐశ్వర్యవంతుడు, జ్ఞానవంతుడు ఒక గొప్ప మాట తెలియజేస్తా ఉన్నాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలును చక్కగా పరిపాలన చేసినవాడు తన జ్ఞానముతో. అలాంటి మనిషి ఏమంటున్నాడండి, క్రింద ఒక పాతాళం ఉందట. ఎక్కడ? మనం ఎక్కడున్నాం? భూమి మీద ఉన్నాం. ఎక్కడున్నాం మనం? భూమి ఎక్కడుంది? భూమి ఎక్కడుంది చెప్పండి? శూన్యములో వేలాడుతూ ఉంది. శూన్యంలో వేలాడుతూ ఉందండి. ఈ శూన్యంలో వేలాడుతున్న భూమికి పైన ఏముంది? పరలోకం ఉంది. భూమికి పైన ఏముంది? ఎక్కడ? ఇలా అంటున్నారు, భూమికి పైన పరలోకం ఉంది. మరి భూమికి క్రింద ఎక్కడుంది? ఏముంది? పాతాళం ఉంది. ఏముందండి? పాతాళం. సొలొమోను తెలియజేస్తున్నాడు. చూడండి, క్రిందనున్న ఎక్కడున్నా? క్రిందనున్న పాతాళమును తప్పించుకునవలనని. పాతాళాన్ని ఏం చేయమంటున్నాడు? తప్పించుకోమంటున్నాడు. ఎందుకు తప్పించుకోవాలి పాతాళం? అందులో ఏముంది? అందులో ఏముంది? భయంకరమైన వేదన ఉంది. అందులో భయంకరమైన బాధ ఉంది. భయంకరమైన శ్రమలున్నాయి. భయంకరమైన మంటలున్నాయి. ఆరని అగ్ని జ్వాలలున్నాయి. నిరంతరం కాలుస్తూ ఉంటాయి. అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ పండ్లు పటపట కొరుకుతూ ఉంటావు. నిత్యము బాధపడుతుంటావు, కానీ నీ ఆత్మకు చావు రాదు. యుగ యుగములో కాలుతూ ఉంటావు అందులో. అందుచేత సొలొమోను భక్తుడు తన జ్ఞానముతో క్రింద ఉన్న పాతాళాన్ని తప్పించుకోమంటున్నాడు. ఓ మనిషి, క్రింద ఉన్న పాతాళమును తప్పించుకో. నువ్వేదో అనుకుంటున్నావేమో, భయంకరమైన లోకం ఉంది ఒకటి. నువ్వు చనిపోయిన తర్వాత 2 ప్రదేశాల్లోకి పోవాలి. ఒకటి పరలోకము, రెండవది పాతాళము. ఆ పాతాళం ఎక్కడుంది? క్రింద ఉంది. ఈ క్రింద ఉన్న పాతాళాన్ని తప్పించుకోవాలంటే వాడు ఎటువంటి వాడై ఉండాలంట? ఇటువంటి వాడై ఉండాలి? బుద్ధిమంతుడై ఉండాలట. బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడు. నీకు బుద్ధి ఉంటే, నీకు జ్ఞానం ఉంటే, దేవుని యందల భయము భక్తి నీకు కలిగి ఉంటే, దేవుని వాక్యము నీ హృదయంలో ఉంటే నువ్వేం తప్పించుకుంటావు? ఏం తప్పించుకుంటావు? క్రింద ఉన్న పాతాళాన్ని తప్పించుకుంటావు. క్రింద ఉన్న పాతాళంను తప్పించుకోవాలని బుద్ధిమంతుడు ఏం చేస్తారట? పరమునకు పోవు జీవ మార్గం. ఏ మార్గం అది? పరము. పరం ఎక్కడ ఉంది? పైన. పైనున్న పరలోకానికి వెళ్ళిపోవాలి అని బుద్ధిమంతుడు జీవ మార్గంలో నడుచుకుంటాడంట. బాబోయ్, నేను ఈ బాధ భరించలేను, ఈ నరక బాధ నేను భరించలేను, పాతాళానికి నేను వెళ్ళకూడదు అని భూలోకములో బ్రతికి ఉండగానే దేనికోసం ఆరాటపడతాడు ఈ మనిషి? పైన ఉన్నటువంటి పరము చేరాలని, పరలోకము చేరాలని మనమందరము ప్రయాసపడతా ఉన్నాం. ఈ భూలోకములో మనం ఆరాటం అంతా దేనికోసం అండి? భక్తి అంతా దేనికోసము? ఈ పాటలు పాడేది, వాక్యం చదివేది, వాక్యం చెప్పేది, ప్రార్థన చేసేది, దేవుని మందిరానికి వెళ్ళేది, ఉపవాసం ఉండేది, ఉపవాస కూటాల్లో పాల్గొనేది. ఎందుకోసం ఈ భక్తి? దేనికోసం చెప్పండి? దేనిని ఆశించి? నాకు మంచి ఇల్లు కావాలని ఆశించా? లేదా నేను గొప్ప ధన సంపన్నుడిని అయిపోవాలని ఆశిస్తున్నావా? దేనిని ఆశించి బ్రతుకుతున్నావు ఈ లోకములో? ఇక్కడ బుద్ధిమంతుడైతే క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలని ఎంతో జాగ్రత్తగా ఆ జీవ మార్గమునకు మార్గంలో బుద్ధిగా నడుచుకుంటున్నాడట. ఆడికి బుద్ధి ఉంది కాబట్టి
జ్ఞానం ఉంది కాబట్టి, అయ్యో నేను ఈ తప్పుడు మార్గంలో నడిస్తే, తప్పుడు పనులు చేస్తే, వ్యభిచార సంబంధమైన పనులు చేస్తే, చీకటి సంబంధమైన పనులు చేస్తే నా ఆత్మ పాతాళానికి వెళ్ళిపోద్ది అని గ్రహించి బుద్ధి గలవాడు పరమునకు పో మార్గం ఒకటి ఉంది. ఎక్కడ పో మార్గము? నేను ముందు చెప్పాను, 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి పరము, 2 పాతాళము. నువ్వు తప్పించుకోవాలంటే, పాతాళాన్ని తప్పించుకోవాలంటే అంత ఈజీగా కాదండి. పాతాళం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుందట, రెడీ, ఎవడైనా వెళ్ళిపోవచ్చు. కానీ పరలోకం ఎవడైనా వెళ్ళడానికి అర్హత లేదండి. షరతులు వర్తిస్తాయి. ఎవడు పెడితే వాడికి పరలోకం దొరకదు. చాలా మంది మనం అనుకుంటున్నాం చనిపోయిన ప్రతి ఒక్కరు పరలోకానికి వెళ్ళిపోయారు, పరలోకంలో ఉన్నారు అని మనం భ్రమలో బ్రతుకుతూ ఉన్నాం. పరలోకమునకు వెళ్ళాలంటే ఒక అర్హత కావాలి, కొన్ని రూల్స్ ఉన్నాయి, కండిషన్స్ ఉన్నాయి. ఇవన్నీ మన జీవితానికి అప్లై చేయాలి, వాటి ప్రకారం నడుచుకోవాలి, బుద్ధి కలిగి ప్రవర్తించాలి. బుద్ధి లేకుండా నువ్వు ఈ లోకంలో ఇష్టానుసారంగా తిరిగితే ఎక్కడ పోతావు? పాతాళానికి వెళ్ళిపోతావు. నీకు నచ్చినట్లు ఈ భూలోకంలో బతుకు, నీకు నచ్చింది తిను, నచ్చినట్లు మాట్లాడు, నచ్చినట్లు జీవించు. కానీ నీకు మాత్రము చనిపోయిన తర్వాత పాతాళం అనేది ఒకటి సిద్ధంగా ఉందన్న సంగతి నువ్వు మరిచిపోయి బతుకుతున్నావని వాక్యం సెలవిస్తూ ఉంది. పాతాళమునకు పోయే మార్గంలో నువ్వు వెళ్ళడం చాలా సులువు. ఎందుకంటే నువ్వు నీ ఇష్టానుసారంగా బతికితే చాలు, హద్దు అదుపు లేకుండా నీ ఇష్టానుసారంగా బతికితే చాలు, హ్యాపీగా పాతాళానికి వెళ్ళిపోవచ్చు. కానీ పరలోకం అంత ఈజీగా దొరకదండి. చాలా కష్టం సుమి. నువ్వు అనుకున్నంత ఈజీ కాదు పరలోకం. ఆ పరము చేరాలంటే నువ్వేదో భక్తి చేస్తున్నావు కదా, ఆ భక్తి సరిపోదు, ఆ ప్రార్థన సరిపోదు, ఆ భయభక్తులు సరిపోవు. చాలా చాలా ఉన్నతంగా జీవించాలన్న వాక్యం సెలవిస్తూ ఉంది. బుద్ధిమంతుడు పరమునకు పో మార్గాన్ని ఏం చేస్తున్నాడు? తప్పించుకోవాలని, పాతాళాన్ని తప్పించుకోవాలని పరమునకు పోవే జీవ మార్గంలో ప్రయాణం చేస్తా ఉన్నాడు. బుద్ధిలోనుడు ఏం చేస్తున్నాడు? చచ్చిపోయిన తర్వాత ఎవడు చూసి వచ్చాడండి, ఎక్కడికి వెళ్ళామో ఎవడు చూశాడు? పాతాళానికి పోయేమో, నరకానికి పోయేమో ఎవడు చూశాడు? బ్రతికినంతకాలం హాయిగా బ్రతకాలి, నచ్చింది తినాలి, నచ్చింది తాగాలి, నచ్చినట్టు బ్రతకాలి, నచ్చినట్లు ఉండాలి, అంతే. 60-70 సంవత్సరాల జీవితాన్ని దేవుడిచ్చింది ఆనందంగా గడపడానికి లోకంలో అని చాలా మంది ఇలాగ భ్రమలే బ్రతుకుతా ఉన్నారండి. తమ విలువైన జీవితాన్ని బుద్ధి లేకుండా పాతాళానికి నడిపించుకుంటూ ఉన్నారు. పాతాళానికి దేవుని వాక్యం సెలవుస్తుంది, ఈ పాతాళాన్ని తప్పించుకో. అందుచేతనే దేవుడు ఉదయకాల సమయం మనతో మాట్లాడుతున్నాడు, తప్పించుకో, పాతాళాన్ని తప్పించుకో. ఆ పాతాళాన్ని తప్పించుకోవడానికి మనకి తిప్పలన్నీ, ఈ బాధలు, ఈ భక్తి, ఈ పాటలు, ఈ ప్రార్థన, ఇవన్నీ కూడా అందుకే పాతాళాన్ని తప్పించుకోవాలని. బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? పరమునకు పో మార్గాన్ని నడుచుకుంటాడు. ఇంకా చూద్దాం. 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. 2 పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూడండి. దేవదూతలు ఏందట? పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకములోనికి ఏం చేశారట? పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో కనబడుతుంది చక్కగా. దేవదూతలు పాపం చేశారట. మనిషి పాపం చేశారంటే ఏదో అనుకోవచ్చు, కానీ ఎవరు పాపం చేశారట? దేవదూతలు పాపం చేసినప్పుడు నా దూతలే కదా అని దేవుడు క్షమించి విడిచిపెట్టాడు చెప్పండి? వదిలేశాడా?
వదలలేదు. చూడండి, దేవదూతులు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక ఎక్కడ పంపించేసాడు? వారిని పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. దేవుని దగ్గర ఉన్నటువంటి దేవుని యొక్క దేవదూతలు ఎక్కడ పాపం చేశారు? వీళ్ళు పరలోకములో దేవుడుండే ప్రదేశంలోనే వీరు పాపపు ఆలోచనలు, దురాలోచనలు చేసినప్పుడు వారిని కూడా వదలలేదాడు దేవుడు. మరి నిన్ను నన్ను వదులుతాడు చెప్పండి? నిన్ను నన్ను వదులుతాడా? అంత ఈజీగా మనం పరలోకం వెళ్ళిపోతామా? ఆలోచించుకోండి, ఒకసారి ఆలోచించండి. నిన్ను నన్ను వదులుతాడా అని? మనల్ని వదులుతాడా? దేవుని యొక్క దేవదూతలనే వదలలేదు. పాపం చేస్తే ఎక్కడ పంపించారు వాళ్ళని? పాతాళ లోకమందలి. ఏ లోకం అది? పాతాళ లోకం. ముందు చెప్పుకుని ఎక్కడుంది పాతాళ లోకము? భూమి క్రింద ఉంది. భూమి క్రింద చాలా భయంకరమైన ప్రదేశం అది. నువ్వు అనుకుంటున్నావేమో ఏం పర్వాలేదులే, ఇంకా టైం ఉంది, నాకు ఇంకా టైం ఉంది, ఇంకా వయసు ఉంది, ఇంకా బలం ఉంది, చూద్దాంలే, తర్వాత నమ్ముకుందాంలే, ఈ వయసు ఉన్నప్పుడు చక్కగా ఎంజాయ్ చేసేద్దాం, ఈ వయసు ఉన్నప్పుడు నాకు నచ్చినట్లు బ్రతికేద్దాం, నచ్చినట్లు తిరిగేద్దాం, నచ్చినట్లు తిందాం, నచ్చినట్లు త్రాగుదాం అని నువ్వు అనుకుంటున్నావేమో. ఇక్కడ చూడండి, దేవుడు తన రాజ్యములో ఉన్నటువంటి పరలోకములో ఉన్నటువంటి దూతలు, దేవుని యొక్క దూతలు పాపము చేస్తే దూతలను కూడా వదలలేదట. ఆ దూతలు ఏమాత్రము క్షమించలేదట. క్షమించక విడిచిపెట్టకుండా వారిని పాతాళ లోకమందలి, అక్కడ ఏముంది చెప్పండి? ఏముంది పాతాళంలో? చదవండి. కటిక చీకటి గల బిలము. ఇక్కడ ఏం కనబడదు, కటిక చీకటి. చూడండి, ఒక గంట సేపు రాత్రి సమయంలో కరెంటు పోయిందనుకోండి, అంతా ఏమైపోద్ది? కటిక చీకటి అయిపోద్ది, ఏం కనబడదు. మళ్ళీ మనం అందరం కూడా గంట సేపు కూడా కరెంటు కోసం కళ్ళు కాయలు కాసిలు ఎదురు చూస్తూ ఉంటాం. ఎప్పుడు వస్తుందా కరెంటు, ఎప్పుడు వస్తుందా కరెంటు? వెలుగు కోసం ఎంతగానో ఆరాటపడిపోతూ ఉంటాం మనం. అలాంటిది కటిక చీకటి, పాతాళమందుల కటిక చీకటి గల బిలములోకి నేను దోషేస్తానంటున్నాడు దేవుడు. ఒకసారి ఆలోచించండి, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఎలాంటి బ్రతుకు నువ్వు బ్రతుకుతున్నావో, ఎలాంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావో. దేవుడు అంటే భయం లేకుండా, భక్తి లేకుండా, ఏదో సంఘానికి వెళితే, చర్చికి వెళితే, ఆరాధనకి వెళితే, పాటలు పాడితే, ప్రార్థన చేస్తే, ఉపవాసం ఉంటే, తెల్లని వస్త్రాలు ధరించుకుంటూ సరిపోతుంది భక్తి అని నువ్వు అనుకుంటూ భ్రమలో బ్రతుకుతున్నావేమో. పాతాళానికి వెళ్ళిపోతావు సుమా. నేను అనడం లేదు, వాక్యం అంటుంది. వాక్యం అంటుందండి, దేవుని యొక్క రాజ్యములో దూతలు చిన్న పాపము చేస్తే వారిని పాతాళ లోకములోనికి గిట్టేశాడే. మరి నీ పరిస్థితి, నా పరిస్థితి, మనందరి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం, ఎలాంటి బతుకుతున్నాము, ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము, ఎలాంటి పనుల్లో నిమగ్నమైపోయినా ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి, ఆలోచించుకోవాలి. ఆషామాషి కాదండి. బైబిల్ పట్టుకుని నేను పరిశుద్ధుణ్ణి, నేను నీతిమంతుణ్ణి అని చెప్పే అర్హత నీకు నాకు ఏమాత్రం లేదండి, ఏమాత్రం లేదు. అందరూ నువ్వు అంతటను పాపము చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. చూద్దామంటే లేడు, ఒక్కడు కూడా. అందరూ పాపం చేస్తారు, అందరూ. నీతిమంతుడు లేడండి. కాబట్టి దేవుని యొక్క దూతలు కూడా పాపం చేస్తే వారిని విడిచిపెట్టక
పాతాళ లోకమందుల కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి అక్కడ మళ్ళీ తీర్పు ఉందట. తీర్పుకు కావలిలో వంచబడుటకు వారిని అప్పగించేసాడట. ఎంత భయంకరమైన విషయం చూడండి, ఒకసారి ఆలోచించండి. కింద ఉన్న పాతాళాలను తప్పించుకోవాలి. నీకు బుద్ధి ఉంటే, జ్ఞానం ఉంటే, నువ్వు ఒకవేళ మంచిగా ఆలోచిస్తూ ఉన్నట్లయితే నువ్వు ఇప్పుడే ఒక్కసారి ఆ పాతాళ గురించి ఒక్కసారి ఆలోచించు, ఎలా ఉంటుందో. దేవుని వాక్యం సెలవుతుంది చాలా భయంకరమైన ప్రదేశం అని. చాలా భయంకరమైన ప్రదేశము. అక్కడ ఏడ్పు ఉంటుంది నిత్యము, ఏడవడమే. అక్కడ నవ్వైనది ఎక్కడ నీకు కనబడదు. ఈ లోకంలో నువ్వు పళ్ళు ఎగిలిస్తూ ఉంటావేమో, అక్కడ మాత్రం నీకు నిరంతరము ఏడిపే ఉంటుందండి. పాతాళం అనేది అదొక పెద్ద లోయ. చూడు, మన కొండల్లో లోయలోకి వెళ్తూ ఉంటాం. పై నుంచి చూసినప్పుడు వాక్యం వినండి, వాక్యం బాబు, వాక్యం. పాతాళ లోకం అనేది మహాభయంకరమైన లోయట. అది పెద్ద కొండ మీద నుంచి కిందికి చూసామనుకో, లోయ ఉందనుకోండి, మనకి ఎలా ఉంటుంది? గుండె జల్లు ఉండదు. బాబు ఎంత లోతుందో, బాబు ఇక్కడి నుంచి పడిపోతే మనం పీస్ అయిపోతాం, అడ్రస్ కూడా ఉండదు అని ఎంత భయపడతా ఉంటాం మనం. అలాంటిది ఈ మహా అగాధమైన లోయలోనికి నువ్వు వెళ్ళిపోతే, కటిక చీకటి గల బెలములోనికి నువ్వు వెళ్ళిపోతే ఎంత భయంకరంగా ఉంటుంది ఒకసారి ఆలోచించుకోండి. లూకా సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. లూకా సువార్త 8వ అధ్యాయము 31వ వచనం చదవండి ఒకసారి. లూకా సువార్త 8వ అధ్యాయం 31వ వచనం మనం ఒకసారి చదువుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయం 31వ వచనం చదవండి. యేసు అడుగుతున్నాడు ఎవరిని? దెయ్యం పట్టినండి. దెయ్యాలు పట్టేసే ఒకడిని, చాలా దెయ్యాలు పట్టేసేయండి. చాలా భయంకరంగా బాధ పెడేస్తున్నాయండి. ఆ నిద్ర లేదు, కునుకు లేదు, తిండి లేదు, తిప్పలు లేవు. చాలా ఇబ్బంది పెడతా ఉంది దయ్యాలన్నీ అతన్ని. ఏమండి, చాలా బంధకాలతో వాడట అనేక మందిని గాయపరుస్తున్నాడట. ఆ ఊళ్ళో ఉన్న దయ్యాలన్నీ ఆడే పెట్టేసుకున్నాయి, పీడించేస్తున్నాయి, నరకయాత్ర పడతా ఉన్నాడు. అనేక మందిని ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నాడు. కాబట్టి ఆయన ఏం చేసిన ఊళ్ళో వాళ్ళందరూ ఊరు బయటికి తీసుకొచ్చేసి ఓ ఊళ్ళో వాడిని కాళ్ళకి సంకెళ్ళు వేసి గొలుసుతో బిగించేసి ఏమంటే చాలా బాధ పెడతా ఉన్నారు. అలా చేసిన వాడు బంధకాలను చంపగా దెయ్యము వారిని అడవులోనికి తరిగిపోయిందంట. ఎక్కడో తరిగిపోయింది. వాడికి అన్ని సంకెళ్ళు వేసి బంధకాలతో బిగించేసి అంది చేసిన వాడు ఆ బంధకములను చంపగా దెయ్యము వారిని ఎక్కడ తీసుకుపోయిందట? అడవిలోనికి తరుముకొని పోయిందట. అప్పుడు యేసు ప్రభు వారు ఆ ప్రదేశానికి వచ్చారు. అడుగుతా ఉన్నారు, నీ పేరేమని అడగగా చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉండేది కనుక, ఒకటి కాదండి, రెండు కాదు, ఒక్క దయ్యం పడితేనే మనం విలువలు ఆడిపోతాం. దయ్యం పట్టినాడు ఎలా ఉంటాడో తెలుసా? ఇంకా ఒక మనిషిలా ఉండడు. ఎక్కడ తీసుకుపోతాడో తెలియదు, ఎలా ప్రవర్తించాడో తెలియదు, ఎలా మాట్లాడతాడో తెలియదు. అంత భయంకరంగా వాడిని పాడు చేస్తూ ఉంటుంది. అలాంటిది చాలా దయ్యాలు పట్టేసేట వాడికి, చాలా దయ్యాలు పట్టేసేట వాడికి. కనుక వాడు తన పేరు సేన, ఏం పేరు? సేన అని చెప్పి దేవుణ్ణి వేడుకుంటున్నాడు. పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనను. ఎవరు వేడుకుంటున్నారు? దెయ్యాలు వేడుకుంటున్నాడు. దెయ్యాలు దేవుణ్ణి, అయ్య బాబోయ్ దేవుడా, యేసు ప్రభువా, మమ్మల్ని ఆ పాతాళ లోకంలోనికి పంపకయ్యా,
ఎందుకంటే పాతాళ లోకం అంటే దెయ్యాలు కూడా గజ 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 వణికిపోతున్నాయి. అంటే ఎంత భయంకరమైనది ఒకసారి ఆలోచించు. దెయ్యాలు వేడుకుంటున్నాయి దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభువారిని, అయ్యా ప్రభువా మేము అనేక మంది దెయ్యములు కలిగిన వాళ్ళం, దెయ్యాలు ఈ మనిషిలో మేమందరం టెస్ట్ వేసుకుని కూర్చున్నాం, దయచేసి మమ్మల్ని ఎక్కడికైనా పంపించి, కానీ ఆ పాతాళ లోకంలో కింద ఉన్న పాతాళ లోకంలోనికి మాత్రం మమ్మల్ని పంపకని దెయ్యాలు మొరపెట్టుకుంటున్నాయండి దేవునికి. దెయ్యాలు మొరపెట్టు. మరి నువ్వు మొరపెడుతున్నావా? ప్రభువా నా పాతాళ లోకం నుంచి నన్ను తప్పించిన ఆయన, నా ఆత్మ నరకంలో పడవేయకని నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఎప్పుడైనా మొరపెట్టావా? పాతాళ లోకం గురించి అసలు ఆలోచించావా? అబ్బే ఆలోచనే లేదు. నీకు ఎంతసేపు పరలోకం గురించిన ఆలోచన తప్ప పాతాళ లోకం ఎలా ఉంటుందో, ఎంత భయంకరంగా ఉంటుందో, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉంటాయో, ఎలాంటి బాధలు ఉంటాయో ఒక్కసారి ఆలోచిస్తే నీ గుండె ఆగిపోయినంత పని అయిపోద్దండి. అంత భయంకరంగా ఉంటుంది ఆ పాతాళం అనేది. అందుచేతనే ఈ అనేకమైన దయ్యములు యేసుక్రీస్తు ప్రభువారిని వేడుకుంటున్నాయి, అయ్యా దయచేసి మమ్మల్ని ఆ పాతాళ లోకంలోని పంపించుకొని దేవుణ్ణి వేడుకుంటున్నాయంట. ఎంత భయంకరమైందో చూడండి. లోకాసువార్త 16వ అధ్యాయం చూడండి. లోకాసువార్త 16వ అధ్యాయము, లోకాసువార్త 16వ అధ్యాయము అక్కడ కూడా 19వ వచనం నుంచి చూసినట్లయితే అక్కడ ధనవంతుడు అక్కడ ఉన్నాడట. అతడు ఏం బట్టలు కట్టుకున్నాడు? ఏం బట్టలు? ఊదా రంగు బట్టలు కట్టుకుంటున్నాడు, సన్నపు నార వస్త్రాలు ధరించుకుంటున్నాడు. ఎందుకంటే వాడు ధనవంతుడు. ప్రతి దినం ఎలా ఉన్నాడు? బహుగా సుఖపడుచుండేవాడు, సుఖం కోరుకుంటున్నాడు. కష్టవద్దు. ఈరోజు కూడా అనేక మంది క్రైస్తవులు కోరుకునేది మాకు శ్రమలు వద్దు, కష్టం వద్దు, బాధ వద్దు, రోగం వద్దు, ఇబ్బందులు వద్దు, ఇరుకులు వద్దు. మాకు అంతసేపు ఏం కావాలి? ఆశీర్వాదాలు కావాలి. మా కుటుంబము ఉన్నతమంగా ఆశీర్వదింపబడాలి. మాకు శ్రమలొద్దు, ఇబ్బందులొద్దు, ఇరుకులొద్దు, కష్టాలొద్దు, కన్నీళ్ళొద్దు అని అనేక మంది నిత్యం ప్రార్థన చేస్తూ ఉంటారండి. ఎందుకంటే అవి భరించలేరు కాబట్టి, భరించలేని స్థితి కాబట్టి అది ఎవరు కోరుకోరు. ఇక్కడ ధనవంతుడు ఏం కోరుకున్నాడు? నిత్యము సుఖం, నిత్యము సుఖం. ఎందుకంటే బాగా డబ్బు ఉంది. కోటీశ్వరుడు కోట్లకు పడగలెత్తినవాడు. ఏది కావాలంటే అది కాళ్ళకాడికి వచ్చేస్తుంది. విలువైన వస్త్రాలు కట్టుకుంటున్నాడు, విలువైన అద్దాల మేడలో, హంస తూలిక తల్పములపై, మంచి పరుపులపై నిద్రపోతా ఉన్నాడు. పంచభక్ష పరమాణాలు భుజిస్తూ ఉన్నాడు. బహుమంది సేవకులు ఉన్నారు అతనికి పరిచయం చేయడానికి. ఏది కావాలంటే అది కాళ్ళకాడికి వచ్చేస్తుంది. నిత్యము సుఖం అనుభవిస్తూ ఉన్నాడంట. అదే ఊళ్ళో ఒక లాజరు ఉన్నాడు. లాజరు అంటాడు దరిద్రుడు. దరిద్రుడు అంటే ఎవడికి ఇష్టం ఉండదండి. వాడి దరిదాపులు కూడా ఎవడో వెళ్ళడు. వాడిని కనీసం కళ్ళతో చూడడానికి కూడా ఇష్టపడరు. దరిద్రుడు వస్తే చేతలవరా దరిద్రుడా అంటారు. అదే ధనవంతుడు వస్తే రండి అయ్యారు, కుర్చీలో కూర్చోండి అయ్యారు, ఏం తింటారు అయ్యారు, ఏం తాగుతారు అయ్యారు. ఈనాడు క్రైస్తవ్యంలో కూడా ఇదే జబ్బు అండి, ఇదే జబ్బు. ఆ పాస్టర్ బాగా ధనవంతుడైతే, గొప్పవాడైతే చక్కగా రాజమర్యాదలు, మంచి భోజనం, మంచి ఆహ్వానము, ఏమండి మంచి గౌరవ మర్యాదలు. అదే దరిద్రుడు, ఏమీ లేనివాడు, పేద సేవకుడు నీ ఇంటికి వచ్చినట్లయితే చాలా చులకన భావం, చిన్న చూపు. ఎందుకు ఆ తారతమ్యం? హోదా స్థితిగతులను బట్టి నువ్వు అక్కడ తారతమ్యం చూపిస్తా ఉన్నావు. ఇక్కడ కూడా లోకము తారతమ్యం చూపిస్తూ ఉంది. ధనవంతుడు విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నప్పుడు ఊళ్ళో అందరూ అతని మాట వింటా ఉన్నారు, అతని దగ్గరికి వస్తూ ఉన్నారు. అతను ఏం చెప్తే అది వేదం.
మరి దరిద్రుడున్నాడు, ఇతను ఎవరు పట్టించుకోరు, కనీసం మాట్లాడేవాడు కూడా లేదు. ఎలా ఉన్నామని పరకరించేవాడు లేడు, కనీసం టీ చుక్క పోసేవాడు కూడా లేడండి. మరి ఇతను ఎలా బతుకుతున్నాడు తెలుసా? ఆ ధనవంతుడు దగ్గర ఆ యొక్క బల్ల మీద నుంచి పడిపోయిన అతను తినగా ఆ నోట్లోంచి పడిపోయిన రొట్టె ముక్కలు చూసారా? అతడు తిని ఇరుసుకోగా కింద పడిపోయిన రొట్టె ముక్కలతోటి ఆకలి తీర్చుకోవడానికి ఎంతగానో ఆరాటపడుతున్నాడు. కింద పడిపోయే రొట్టె ముక్కలో బతికేద్దామని ఎంతగానో ఆరాటపడు. అది కూడా దొరుకుతలేదు. అయితే ఇతనంతటికి మళ్ళీ కురుపులు. ఈ దరిద్రుడు లాజరుకి ఆరోగ్యం సరిగా లేదు, కురుపులు. ఆ కురుపులనేమో కుక్కలు వచ్చి నాకుతా ఉన్నాయి. ఎంత భయంకరమైన పరిస్థితి ఒకసారి ఆలోచించు. మరి నువ్వు నేను ఎలా ఉన్నా బాగానే ఉన్నాం కదా. 3 పూట్ల భోజనం ఉంది, టిఫిన్ ఉంది, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, అంటే చక్కగా పడుకోవడానికి మంచం, చక్కగా గాలి తాగడానికి ఫ్యాను, కరెంటు పోతే ఇన్వర్టర్, ఇన్ని సుఖాలు ఉన్నాయి. కానీ ఆ దరిద్రుడికి ఏమీ లేదు. కనీసం కడుపు మాడిపోతా ఉంది, ఒక రొట్టె ముక్క కూడా లేదండి. శరీరం అంతా రోగము, కురుపులు, బాధ. కుక్కలు వచ్చి నాకుతున్నాయంటే ఆ కురుపుల రసి. ఎంత దరిద్రమైన జీవితం ఒకసారి ఆలోచించండి. మనం ఎంత బాగున్నామో ఒకసారి లాజరుతో పోల్చుకుంటే మనం చాలా బాగున్నాం ఈ లోకంలో. ధనవంతుడు ఇంకా బాగున్నాడు. అయితే వీరిద్దరు కూడా ఒకరోజు ఏమైపోయారు? చచ్చిపోయారండి. వీళ్ళిద్దరు కూడా ఏమైపోయారు? ఒకరోజు ఏమైపోయారు? చనిపోయారు. ధనవంతుడు చనిపోయినప్పుడు ఊరందరూ వచ్చేసారు. అయ్యి బాబోయ్, ధనవంతుడు అయ్యగారు చనిపోయారని చెప్పి ఊళ్ళో అందరూ వచ్చేసి ఏమంటే గంధపు మానులతో చక్కగా తగలడేశారు. సమాధి చేసేసారు, లేదా సమాధి చేస్తుంటారు. ఊళ్ళందరూ వచ్చి ఉండొచ్చు, ఎందుకంటే గొప్పవాడు కదా, ధనవంతుడు కదా. అందరూ వచ్చారు చూడడానికి, అందరూ వచ్చారు. కానీ రావాల్సిన వాడు రాలేదట. ఎవరు రాలేదు? దేవుని దూతలు రాలేదు. ఎక్కడికి తీసుకెళ్ళడానికి? పరలోకం తీసుకెళ్ళడానికి. తిన్నగా ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళం వెళ్ళిపోయాడు. చనిపోయిన వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళంకి వెళ్ళిపోయాడు. మరి భూలోకంలో ఎలా బతికాడు? తిరుగు లేదు ఆయనకి, తిరుగు లేకుండా బతికాడు. సుఖం, భోగం, ఏది కావాలంటే అది. తన మాటే నెగ్గించుకున్నాడు, తన పంతం నెగ్గించుకున్నాడు, తన మాటకు ఎదురు లేకుండా బతికాడు. మరి దరిద్రుడు చనిపోయాడు ఒకరోజు. దరిద్రుడు చనిపోయినప్పుడు చూడండి 22వ వచనం చదవండి, చక్కగా వచ్చింది. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనుపోబడెను. ఎంత గొప్ప మాట చూడండి. ఈ లోకంలో కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు, రోగాలు, ఇన్ని బాధలు పడ్డాడు. బతికినంతకాలం కష్టాలే. మనం కూడా అనుకుంటాం, ఏంటి నాకు ఈ కష్టాలు, ఏంటి నాకు ఈ శ్రమలు, దేవుడిలో ఉన్నాను కదా, వాక్యం చెప్తున్నాను కదా, వాక్యం బోధిస్తున్నాను కదా, పాటలు పాడుతున్నాను కదా, ఉపవాసం ఉంటున్నాను కదా, మంచిగా బ్రతుకుతున్నాను కదా, అయినా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు? దేవుడికి నా మీద దయ లేదా? నా మీద చింత లేదా? నేనంటే ఇష్టం లేదా? నా ప్రార్థన ఎందుకు అంగీకరించడం లేదని మనలో మనం అనేక సార్లు ప్రశ్న వేసుకుంటూ ఉంటాం. దేవుడిని నిందిస్తూ ఉంటాం, దేవుడిని అడుగుతూ ఉంటాం కొన్నిసార్లు. ఎందుకు ప్రభా నాకు ఈ పరిస్థితి? నా పొరుగుడేమో చక్కగా బాగున్నాడు కదా, వాడు నిన్ను నమ్మలేదు కదా, వాడి పరిస్థితి బాగుంది, నేను నీ నమ్ముకున్నాను, నేనెందుకు ఇలా అయిపోయాను అని నేను మనం అనుకుంటా ఉంటాం. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది దేవుని యొక్క ఏంటండి రాజ్యము, దేవుని యొక్క రాజ్యము. ఈ దరిద్రుడు చనిపోయినప్పుడు దేవుని యొక్క దూతలు వచ్చేసి ఎక్కడ తీసుకుపోయారట? అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి తీసుకెళ్ళిపోయారట. ధనవంతుడు చచ్చిపోయి పాతిపడ్డాడు, కానీ అతడు పాతాళంలోనికి వెళ్ళిపోయాడు. ఇలా ఈ ఊళ్ళో వాళ్ళందరూ గొప్పగా
అతనికి సమాధి చేశారు. కానీ చివరికి ఎక్కడికి వెళ్ళాడు? ఈ లోకంలో కూడా మనం చాలా చూడండి, ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళు అందరూ వచ్చారు అనుకోండి, అబ్బా ఎంత మంది వచ్చేసారండి. ఇతను ఎంత మంచోడు కాకపోతే ఎంతమంది వస్తారు, ఎంత గొప్పోడు కాకపోతే ఎంతమంది వస్తారు అని మనం గుసగుసలు ఆడేసుకుంటాం. చాలా మంచోడు అనుకుంటాం, చాలా గొప్పోడు కాబట్టి అందరూ వచ్చేసారు, చాలా మంచోడు కాబట్టి అందరూ వచ్చేసారు. మరి ఆ ధనవంతుడు చచ్చిపోయినప్పుడు కూడా అందరూ వచ్చేసారు. కానీ మరి ఎక్కడికి వెళ్ళాడు? పాతాళమున ఏమంటున్నాడు? చదవండి. పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకునే లాజరును చూసి ఎక్కడ చూశాడు? పాతాళ లోకములో అగాధములో ఉండి పైకి చూసాడట. పైకి చూస్తే ఎవరు కనబడుతున్నాడు? దరిద్రుడు కనబడతా ఉన్నాడు. దరిద్రుడు ఎక్కడున్నాడు? పరలోకములో అబ్రహాము రొమ్మున ఆనుకుని అక్కడ హ్యాపీగా సంతోషంగా ఉన్నాడు. ఈ లోకములో ఎన్నో కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు, రోగాలు భరించి చనిపోయి దేవుని రాజ్యంలో ప్రశాంతంగా ఉన్నాడు లాజరు. కానీ ఈ భూలోకములో సుఖాలు ఎన్నైతే ఉన్నా అన్ని సుఖాలు అనుభవించి చనిపోయి పాతాళ లోకములో ఉండి బాధపడుచు అలా తీరు చూస్తే లాజరు కనిపించాడట. లాజరు కనిపించినప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. చూడండి అతని డైలాగులు చదవండి. 24వ వచనంలో తండ్రి అయిన అబ్రహామా ఏమంటున్నాడండి? ఇప్పుడు బుద్ధి వచ్చేసింది అయ్యగారికి. ఎక్కడికి వెళ్ళాక? పాతాళం వెళ్ళాక. చాలా మందికి బుద్ధి రాదు, అందుకే అంటున్నాడు బుద్ధిమంతుడు పాతాళను తప్పించుకొని నిత్య జీవ మార్గంలో నడుస్తారట. నిత్య జీవ మార్గంలో నడవాలంటే అది బుద్ధి ఉండాలి. బుద్ధి లేనడు కాబట్టి ఈ ధనవంతుడు తన ఇష్టానుసారంగా జీవించాడు. ఇక్కడ బాధపడుతున్నాడు. తండ్రి అబ్రహామా నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. లాజరును పంపయ్యా ఓ తండ్రి అబ్రహామా. చాలా యాతన పడిపోతున్నాను, బాధపడిపోతున్నాను, దాహం వేసేస్తుంది. నేను బతికినప్పుడు ఊళ్ళో ఉంటే నాకు దాహం అనగానే రకరకాల జ్యూసులు తెచ్చి ఇచ్చేవారు నాకు. రకరకాల జ్యూసులండి, ఖరీదైన మినరల్ వాటర్ అండి ఇచ్చేవారు. కానీ ఇక్కడ తాగడానికి ఒక చుక్క నీరు కూడా లేదు. పాతాళములో దాహం 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 అరుస్తా ఉన్నాడు. గొంతెంటుకు పోయింది. బామ్మోయ్ బాబోయ్ అరుస్తా ఉన్నాడు, కేకలు పెడతా ఉన్నాడు. ఎవడో సహాయం చేసేవాడు ఒక్కడు కూడా లేడండి, ఒక్కడు కూడా లేడు. పైకి చూసి లాజరు సంతోషంగా ఉండడాన్ని చూశాడు. అబ్రహాము రొమ్మున ఆనుకున్న విధానాన్ని చూసి ఓ తండ్రి అబ్రహామా దయచేసి నా యందు కనికరపడి తన వ్రేలి కొనను. ఎవరు వేలి కొననట? లాజరుకి వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపించయ్యా. పరలోకంలోంచి లాజరును పంపమంటున్నాడు పాతాళ లోకంలోకి. ఎక్కడైనా వీలు పడుద్దండి? అవకాశం ఉందా చెప్పండి? అవకాశం ఉండదు. ఇంకేం మాట్లాడుతున్నాడు చదవండి. అక్కడ నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుతున్నాను. ఏం పడుతున్నాడు? యాతన, భయంకరమైన బాధలు అనుభవించేస్తున్నాడు. ఎన్ని సుఖాలు పొందాడో. ఏసీ రూములో చక్కగా ఈనాడు సేవకులు కూడా సేవ చేశాడు అనుకోండి, ఇటు పక్క ఒక కూలర్ ఉండాలా, అటు పక్క ఒక కూలర్ ఉండాలా, మళ్ళీ వెనక నుండి ఏసీ రావాలా. అలా అయితేనే వాక్యం చెబుతాడు, లేకపోతే చెప్పడం. మళ్ళీ అతను వాక్యం బోధించిన తర్వాత కట్ట డబ్బులు కట్టేవాలి. మరి అతనికి ప్రయాణ ఖర్చులు ఇవ్వాలి, ఏసీ రూమ్ బుక్ చేయాలి, ఏసీ కారు బుక్ చేయాలి. లేకపోతే ఆయన రాడండి అయ్యగారు వాక్యం చెప్పడానికి. ఎంత సుఖమో చూడండి. మరి ఇలాంటి సుఖభోగాలు అనుభవించిన వాళ్ళకి దేవుని రాజ్యం దొరుకుతుందా? సరే, వాళ్ళని వాళ్ళే పరీక్ష చేసుకోవాలి, మనమేం చెప్పకూడదు. ఏమంటున్నాడు? నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుతున్నాను. నేను కేకలేసేస్తున్నాడు అండి అబ్రహాముతో. ఆ లాజరు పంపించారు, మాట్లాడుతున్నాడు. అప్పుడు అందుకు అబ్రహాం మాట్లాడుతున్నాడు. ఏమని? కుమారుడా
కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనిపించేసావు, నీకు నచ్చినట్లు బతికేసావు, నీకు నచ్చినట్లు నడిచేసావు, నచ్చిన బట్ట కట్టుకున్నావు, నచ్చిన తిండి తిన్నావు, నీకు తిరుగులేదన్నట్టుగా బతికేసావు. నీ ఇష్టానుసారం ఈ లోకంలో బతికినంతకాలం నువ్వు సుఖానే కోరుకున్నావయ్యా. కానీ లాజరు చూసావా? ఈ లాజరు బతికినంత కాలము ఏమనుభవించాడు? కష్టం. అలాగే లాజరు కష్టం అనుభవించాడని జ్ఞాపకం చేసుకో. నీకు తెలుసు కదా, ఒకరోజు నీ ఇంటికి వస్తే పట్టెడు అన్నం పెట్టమంటే చీపు అన్నావు. నీ బల్ల మీద పడే రొట్టె ముక్కలు తిందామని ఆశపడినా సరే తోసేసేవు. కుక్కలు వచ్చి కురుపులు నాకుతా ఉన్నాయి, కనీసం చూసి కొంచెమైనా నీకు జాలి కలిగిందా? కొంచెమైనా నీకు మనస్సాక్షి ఉందా? అడుగుతున్నాడు అబ్రాహాం. కానీ ఇప్పుడైతే వాడు ఎవరు? లాజరు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేగాక ఎక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండినట్లును, అక్కడ వారు మా యొద్దకు దాటి రాజాలకుండినట్లును మాకును మీకును మధ్య మహా ఏముందట? అగాధం ఉందే. అంత ఈజీ అనుకున్నావేమో. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణం చేయడానికి ఏం కుదరదు. మధ్యలో చాలా అగాధం ఉంది సుమా. నువ్వు నా దగ్గర రాలేవు, నేను నీ దగ్గర కూడా రాలేను. సమస్య లేదు, అవకాశం లేదు. 1% కూడా, 0.001% కూడా అవకాశం లేదట జీవితాంతము. ఏమండి? అందుకే ఈరోజు మన వాక్యం ఏంటంటే పరలోకం. చెప్పండి, పరలోకం ఎవరు వెళ్ళగలరు? అంత ఆశామాషి అనుకుంటున్నావేమో, అంత ఆశామాషి అనుకుంటున్నావు. దేవదూతలనే వదలలేదు దేవుడు, అంత ఈజీగా వదులుతాడు అనుకుంటున్నావు నిన్ను. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు. కానీ తన చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో తప్పకుండా వాడు వెళ్ళిపోతాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుని మాట వినాలి, దేవుని మనసులో ఏదుందో తెలుసుకుని ఆ ప్రకారం బ్రతకాలి. అప్పుడు నీకు పరలోకం దొరుకుతుంది. అంతేగాని నీ ఇష్టోచరుడు తైతక్కలాడి నటించి భక్తి పరుల్లాగా సమాజం ముందు కనబడితే నీకు పరలోక రాజ్యం దొరుకుతుందని నువ్వు అనుకుంటే నీ అంత అవివేకి బుద్ధి లేనుడు ఇంకెవడో ఉండడట. అక్కడికిక్కడికి చాలా మంచి అగాధం ఉంది. ఇక్కడ వాళ్ళు అక్కడికి రానట్లేదు, అక్కడ వాళ్ళు ఇక్కడికి రానట్లేదు, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలి. ఇంకా బాధ అనుభవించంతే. ఇక నీకు బతికినంతకాలము ఆ నరకంలోనే పడి ఉండాలి అని చెప్పి ఒక షెటిల్మెంట్ అయిపోయిందండి. అందుచేతనే పరలోకం వెళ్ళాలంటే చాలా జాగ్రత్తగా బతకాలి. ఎవరు వెళ్తారండి? 100 మందిలో 10 మంది వెళ్తారా? 5 మంది వెళ్తారా? 2 వెళ్తారా? 3 వెళ్తారా? తెలీదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ద్విమనస్కులుగా బతుకుతా ఉన్నారు. 2 పడవల మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు ప్రతి క్రైస్తవుడు కూడా. అందుచేతనే పరలోకము పొందుకోలేని ప్రభువు చెప్తా ఉన్నారు. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 48వ వచనం. కీర్తన గ్రంథము ముగించుకున్న కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 48వ వచనం చెప్పి నేను ముగించేస్తాను. కీర్తన గ్రంథము 89వ అధ్యాయము మరణము చూడక బ్రతుకు నరుడెవడు? మరణాన్ని చూడకుండా బతికేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఉంటేనే చూపించాడు అంటున్నాడు. పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించగలవాడు ఎవడైనా ఉన్నాడా? ఉంటే చాలా ధన్యుడు వాడు. పాతాళాన్ని తప్పించుకోమంటున్నాడు. మొదటి నుంచి మనం చెప్పుకునే వాక్యం అదే, పాతాళాన్ని తప్పించుకో. సామెతల గ్రంథంలో సొలొమోను అదే చెప్తున్నాడు. నువ్వు బుద్ధిమంతుడైతే పాతాళాన్ని తప్పించుకుంటావు, పరమునకపు మార్గాన్ని జాగ్రత్తగా కనిపెట్టి అందులో నడుచుకుంటావు అని చెప్తున్నాడు. మరి నువ్వు బుద్ధిమంతుడుగా ఉన్నావా? బుద్ధి లేని వాడిగా ఉన్నావా? నేను ఎలా బతికినా పర్లేదు, పరలోక రాజ్యం నాకు దేవుడు ఇచ్చేస్తాడు, రాసి ఇచ్చేసాడు అని నువ్వు అనుకుంటూ బతుకుతూ ఉన్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో ఒక్కసారి నువ్వు పరీక్ష చేసుకో.
నీ బ్రతుకు ఎలా ఉంది, నా బ్రతుకు ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంది ఒకసారి ఆలోచించుకున్నట్లయితే, మనల్ని మనం విమర్శ చేసుకున్నట్లయితే మనలో ఉన్న తప్పులను దోషాలను మనం సరి చేసుకోవడానికి అవకాశం ఉందండి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీకు ఒక జీవితాన్ని ఇచ్చాడు ఈ భూలోకంలో, ఇంకా బతిగా ఉన్నావు కదా. నీకు బతిగా ఉన్నావు అంటే నీకు గొప్ప అవకాశం దేవుడు ఇచ్చినట్లే. ఇప్పటికైనా మన మనసులు మార్చుకొని, మన బుద్ధి మార్చుకొని, మన ప్రవర్తన మార్చుకొని దేవుని యందు భయము భక్తి కలిగి ఆ పాతాళ లోకాన్ని తప్పించుకుంటే చాలు మన పరలోకాన్ని పొందుకుంటాం. దేవుడు అంటే గొప్ప భాగ్యమును దేవుడు మనందరికీ దయచేయును గాక. ఈ వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు బహుగా ఫలింపజేయును గాక. అట్టి కృపను దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు మహోన్నతుడైన మా ప్రియ తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ ఉదయ కాల సమయంలో గొప్ప వాక్యమును మాకు బోధించినందుకు, మంచి విషయాలను మాకు బోధించినందుకు, నీ పరలోక రాజ్యమును తప్పించుకోవాలని మేము ఎలా బ్రతకాలో మాకు నేర్పించినందుకు, ఆ పాతాళమును తప్పించుకోవాలని మేము ఎలా ఉండాలో కూడా నేర్పించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. వాక్యానుసారంగా జీవించే కృపను మాకు దయచేయండి ప్రభు. మేము అప్పుడప్పుడు తెలిసి తెలియక నోటితో కానీ, నాలుగుతో కానీ, కళ్ళతో కానీ, మనసుతో కానీ, శరీరంతో కానీ అనేకమైన పాపములు చూస్తున్నాము నాయన. దయతో క్షమించండి ప్రభా. మరలా మేము పాపం మన్ని మరలా వెనుదిరిగి పశ్చాత్తాపడి, దావీదు ఏ విధంగా అయితే పశ్చాత్తాపడ్డాడు అటువంటి పశ్చాత్తాపనం అందరికి దయచేసి పాపము జోలికి పోకుండా పరిశుద్ధంగా యథార్థంగా నీతిగా జీవించే కృపను, ఆ పాతాళ లోకమును తప్పించుకునే భాగ్యమును మాకు అందరికీ దయచేయండి నాయన. పరమునకు మార్గములో మేము నడవడానికి మంచి బుద్ధిని, జ్ఞానమును మా ప్రియబిడ్డలందరికీ దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అనుదినాహారము నీడ మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మారణములను క్షమించము. మమ్మల్ని శోధనలో నుండి కీళ్ళ నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవు నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము పాతాళ లోకము నుండి తప్పించబడే కృపను, సహాయమును మాకందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.